అదే ట్రైన్లో మౌన కూడా జర్నీ చేయడం కాకతాళీయమే. ఆమె బెర్త్ నెంబర్ 6 ఫ్లైట్లో వెళ్లే అవకాశం ఉన్న ట్రైన్నే ప్రిఫర్ చేసింది మౌన. విండో పక్కన కూర్చుని ప్రకృతిని చూడాలనే కోరిక మౌనకు. రైలు జర్నీ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం. రైలు వెళుతుంటే దాటిపోయే చెట్లు, కొండలు, ఇళ్ళు, అదే గమ్మత్తైన దృశ్యం. కాలేజీ రోజుల నుంచి మౌన ఊహలు, ఆలోచనలు విభిన్నంగా సాగేవి. భర్త పక్కనే కూర్చుని రైలులో ప్రయాణం చేస్తుంటే ఉండే అనుభవం వేరు. కిటికీ పక్కన కూర్చుని భర్త భుజం మీద తలవాల్చి అతను చెప్పే కబుర్లు వింటూ ప్రపంచాన్ని మరిచిపోవాలి. అతను తన నడుం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ స్పర్శలో ఉండే వెచ్చదనం తాలూకా అనుభూతి అబ్బురంగా ఉంటుంది. అర్ధరాత్రి వేళ కొంగును భుజాల మీదుగా చుట్టుకుని భర్త ఒడిలో తలపెట్టి దగ్గరగా ఒదిగి పడుకుంటే భర్త లాలనగా తన నుదురుపై చేయి వేసి నేనున్నాను సుమా అనే భద్రతాభావాన్ని స్పర్శ ద్వారా అందిస్తుంటే ఎంత మధురంగా ఉంటుందో. ఓ అర్ధరాత్రి వేళ మెలకు వచ్చి చూస్తే తన మీద కొంగి తన నుదురు మీద ముద్దు పెట్టుకునే భర్త రొమాంటిక్ థాట్ ని వీక్షిస్తే ఎంతో రోమాంచితంగా ఉంటుంది. అలా అలా ఊహిస్తూ విండో సీటు దగ్గర కూర్చుంది. ఏసీ కంపార్ట్మెంట్ కావడం వల్ల విండో డోర్ ఓపెన్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. దానికి తోడు కర్టెన్లు. టూ టైర్లో బెర్త్ ఖాళీ లేదన్న శాల్తీ మీద పీకల దాకా కోపం వచ్చింది మౌనకు. తన అందమైన ఊహల్ని విజువలైజ్ చేసుకుంటూ బ్లాంకెట్ ని గుండెల దాకా కప్పుకొని నిద్రలోకి జారుకుంది. టాయిలెట్ కు వెళ్లడానికి లేచాడు భస్మ. చాలా మంది లైట్లు ఆఫ్ చేశారు. మెల్లగా టాయిలెట్ వైపు నడుస్తున్నాడు. అతని దృష్టి 6 నెంబర్ బెర్త్ మీదున్న మౌన్ మీద పడింది. ఒక్క క్షణం ఏదో కదలిక. అతని జ్ఞాపకాల పేటిక పనిచేసే ప్రయత్నం చేసింది. కానీ అందుకు అతని శరీరం మెదడు సహకరించలేదు. మౌన బెర్త్ దగ్గరికి వెళ్ళాడు. కళ్ల ముందు లీలగా ఏదో కనిపిస్తున్నట్టు అనిపించింది. మౌన తన చేతిలో చేయి వేసి తన చెయ్యి అటు ఇటు ఊపుతూ హలో అన్న దృశ్యాన్ని అతను విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఒక్క క్షణం తర్వాత తల విదిల్చి కామ్గా టాయిలెట్ వైపు వెళ్ళాడు. అర్ధరాత్రి ఏదో స్టేషన్లో ఆగింది. అర్ధరాత్రి దాటిపోవడం వల్ల అందరూ మంచి నిద్రలో ఉన్నారు. కొద్ది నిమిషాల తర్వాత ట్రైన్ కదిలింది. కమిషనర్ కార్యాలయం. సిబిఐ ఏజెంట్ కౌశిక్ కమిషనర్తో సమావేశమయ్యాడు. కమిషనర్ కౌశిక్ని సాదరంగా ఆహ్వానించాడు. మిస్టర్ కౌశిక్, మీకు మా నుంచి ఏ సహకారాలు కావాలన్నా నిరభ్యంతరంగా అడగచ్చు. దేశంలో అతి క్లిష్టమైన కేసులు ఎన్నింటినో పరిష్కరించిన మీరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కావడం మాకు గర్వకారణంగా ఉంది. కౌశిక్తో కరచాలనం చేస్తూ అన్నాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తే భస్మ కావడం నాకు బాధాకరంగా ఉంది. ఓ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు కౌశిక్. వాట్? భస్మ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తా? అవును. భస్మ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాను. 25 ఏళ్ల క్రితం సిటీ హాస్పిటల్లో భరద్వాజ అనే సైంటిస్టుకు పుట్టిన బిడ్డే భస్మ. ఖాన్ అనే పాకిస్తానీ ఏజెంట్ కరాంజియా లల్లూరాంల సాయంతో అతడిని తీసుకువెళ్లారు. అగర్వాల్ అనే సైంటిస్ట్ వీళ్లతో చేతులు కలిపాడు. భస్మకు అతీత శక్తులున్నాయని వాళ్ల నమ్మకం. ఇక్కడ అతీత శక్తులు అంటే సూపర్ పవర్స్, సైన్స్ ద్వారా లభించిన శక్తులు కావచ్చు. దాన్ని తన తెలివితేటలతో పెంచి పోషించి వక్ర మార్గంలో భస్మను తయారు చేశాడు అగర్వాల్. ఖాన్ భారతదేశంలో 30 ఏళ్లుగా తిష్టవేశాడు. మై గాడ్! అందులో ఆశ్చర్యపోలసిందేమీ లేదు కమిషనర్ గారు. రష్యా గూఢచారి అమెరికాలో 50 ఏళ్లు పనిచేశాడు. అమెరికా గూఢచారి రష్యాలో 60 ఏళ్లు పనిచేశాడు. 80 ఏళ్ల వయసులో కూడా గూఢచర్యం నడుపుతున్న వ్యక్తిని ఆలస్యంగా రష్యా వాళ్లు గుర్తించారు. ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కాదు. పోతే ఇప్పుడు ఖాన్ హైదరాబాద్కే మకాం మార్చాడు. కొందరు ఐఎస్ఐ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు మరో విషయం అని ఆగి చుట్టూ చూశాడు కౌశిక్. చెప్పండి, పర్లేదు. ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట ఈ గది గోడలు దాటి వెళ్ళదు. కోర్స్ నా జాగ్రత్తలో నేనుండాలిగా. 4 రోజుల క్రితం అరెస్టు చేసిన ఉగ్రవాది ఆలియా ఖాన్ ని చంపడానికి ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. చాలా తాపీగా చెప్పి కమిషనర్ మొహంలోని రియాక్షన్ చూశాడు. కమిషనర్ మొహంలో నెత్తురుచుక్కలేదు. అతన్ని మేము అరెస్ట్ చేశామని నాకు అంతా తెలుసు కమిషనర్ గారు. ఓ ప్రత్యేక బృందం అతన్ని అరెస్ట్ చేసింది. ఆ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. అసలు అతన్ని అరెస్టు చేసిన విషయం ఏ కొద్ది మంది ఉన్నతాధికారులకు, సీఎంకు తప్ప మరెవరికీ తెలియదని తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే అతడిని మీరు అరెస్ట్ చేసిన విషయం ఖాన్కు తెలిసింది. ఆలియా ఖాన్ నోరు విప్పితే తమ కహానీలు బయటపడతాయని అనుమానం వచ్చింది ఖాన్కు. ఆలియా ఖాన్ ప్రాణాలు పోయినా నోరు విప్పడు. అయినా వాళ్ల భయం వాళ్లది.
ఇలాంటి విషయాల్లో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం ఖాన్ పద్ధతి. అందుకే మీ కస్టడీలో ఉన్న ఆలియా ఖాన్ని చంపేయాలని ఖాన్ నిర్ణయించుకున్నాడు. ఏసీ ఛాంబర్లో ఉన్న కమిషనర్ మొహమంతా స్వేదంతో అలుముకుంది. మీరు వెంటనే మరో ప్రాంతానికి ఆలియా ఖాన్ని షిఫ్ట్ చేయడం మంచిది. అలాగే. కమిషనర్ అంగీకార సూచకంగా తలూపాడు. ఓకే సార్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సైంటిస్టు భరద్వాజ్ చిరునామా కనుక్కోగలిగితే కృతజ్ఞుణ్ణి అన్నాడు. తప్పకుండా అన్నాడు కమిషనర్. బై మరో విషయం, నా గురించి మీరు ఎవరికీ చెప్పద్దు, మీ అధికారులు కూడా. అలాగే, నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చెయ్యొచ్చు అన్నాడు కమిషనర్. కౌశిక్ కమిషనర్కు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు నడిచాడు. అతని నెక్స్ట్ టార్గెట్ భరద్వాజ అడ్రస్ కనుక్కోవడం. ప్రపంచం గుర్తించని ఓ మేధావి, దేశం కోసం కన్నబిడ్డని సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ ఆ గొప్ప వ్యక్తి ఇప్పుడెక్కడున్నాడో. అకౌంట్స్ అన్నీ పూర్తయ్యాయా అడిగాడు ప్రొపరేటర్ తన ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని. పూర్తయ్యాయి సార్. స్టాక్ లిస్టు, సరుకు తెప్పించాల్సిన లిస్టు ఇదిగోండి అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ని ఆ ప్రొపరేటర్కి ఇచ్చాడు. సేల్స్ విషయంలో డల్లగా ఉంది. మిగతా బ్రాంచీలు బాగానే ఉన్నాయి. మీరు ఈ విషయంలో కేర్ తీసుకున్నట్టు కనిపించడం లేదు నిష్ఠూరంగా అన్నాడు ప్రొపరేటర్. అలా ఏమీ లేదు సార్. ఇప్పుడిప్పుడే జనం మన సూపర్ మార్కెట్కు అలవాటు పడుతున్నారు వినయంగా చెప్పాడా వ్యక్తి. నాకు కావలసింది మీ వివరణలు, సంజేషీలు కాదు. వర్క్ డిసిప్లైన్డ్గా చేయాలి. టాలెంట్ ఉంటే పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది. మీరు వయసు పైబడ్డవారు. కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? అదే మాట అంటే అలా ఏమీ లేదు సార్ అంటారు. 25 ఏళ్లుగా పని చేశారని, మా నాన్న దగ్గర గుమస్తాగా ఇన్నేళ్లు ఉన్నారని, మా నాన్న పోయినా మిమ్మల్ని పనిలోంచి తీసేయలేదు. పైగా ఈ బ్రాంచిని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఇచ్చాను. ఆ ప్రొపరేటర్ చికాగ్గా అన్నాడు. ఆ వ్యక్తి, నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు సార్. మీ నమ్మకం ఒమ్ము కానివ్వను అన్నాడు. అలాగే, వెళ్ళేటప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ ఉంటే రమ్మని కబురు చేయండి. రాత్రి నుంచి ఇంట్లో కరెంట్ లేదు. అలాగా, బహుశా ఫ్యూజు పోయి ఉంటుంది అన్నాడా వ్యక్తి. ఏమో, అయినా ఇలాంటి విషయాలు మీకేం తెలుస్తాయి? వెళ్ళండి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తి ఓ మేధావని, శాస్త్ర ప్రపంచమే అబ్బురపడే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన వ్యక్తి అని ఆ ప్రొపరేటర్కు తెలీదు. విజ్ఞాన ప్రపంచం విస్మరించిన ఓ విజ్ఞాన ఖని అతను. అతనే భరద్వాజ, సైంటిస్ట్ భరద్వాజ. విశాలి, విశాలి, ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది అంటూ లోపలకు అడుగుపెట్టి తడుముకుంటూ స్విచ్ దగ్గరికి వెళ్లి స్విచ్ వేశాడు భరద్వాజ. ఆ గది వెలుగుతో నిండిపోయింది. అదేంటి విశాలి, లైట్ అయినా వేసుకోకుండా చీకట్లో ఉండిపోయావు? నేల మీద గోడ కానుకుని కూర్చున్న విశాలిని అడిగాడు భరద్వాజ. ఏం లేదండి, తలనొప్పిగా ఉంటే. తలనొప్పా అంటూ భార్య నుదురు మీద చెయ్యేసి చూశాడు. విశాలి కళ్ళ కింద నల్లటి చారికలు, వయసు పైబడిందని గుర్తు చేస్తూ తెల్లటి వెంట్రుకలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. విశాలి, నీకొచ్చింది తలనొప్పి కాదు, మనసు నొప్పి కదూ? తను భార్య పక్కనే నేల మీద కూర్చునన్నాడు. భర్త ముఖంలోకి చూడలేకపోయింది. అవునండి, ఈ వాళ్టికి మన అబ్బాయి పుట్టి 25 ఏళ్లు అంది మెల్లగా. విశాలి, నేను నీ బిడ్డని కానా? అలా అంటున్నప్పుడు అతని గొంతు వణికింది. అలాగే భార్య ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. బట్టతల, కళ్ళజోడు, మామూలు ప్యాంటు, షర్టు. విశాలి మనసు చివుక్కుమంది. ల్యాబ్లో బిజీగా పరిశోధనలు చేస్తూ ఉండాల్సిన తన భర్త ఓ మామూలు గుమస్తాగా పనిచేయడం, అతి సాదాగా బ్రతకడం. చివరికి తన ఒడిలో పసిపాపాయిలా భర్తను ఆ పరిస్థితుల్లో చూసిన విశాలి మనసు ఆర్ద్రమైంది. నన్ను క్షమించండి, ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అంది కింద కొంగి భర్త నుదురు మీద చెయ్యేసి మెల్లగా తన పెదవులతో ముద్దు పెట్టుకుని. భరద్వాజ కళ్ళలో నుంచి 2 కన్నీటి చుక్కలు చెంపలపైకి జారాయి. మన బిడ్డ ఇప్పుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? భరద్వాజ మనసు కొడుకు కోసం తపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఆ గదిలో సైంటిస్ట్ అగర్వాల్, ఖాన్, కరాంజియా, లల్లూరాంలున్నారు. రివాల్వింగ్ చైర్లో భస్మ కూర్చునున్నాడు. అతని మొహంలో ఏ భావమూ లేదు. రివాల్వింగ్ చైర్ని తన వైపు తిప్పుకున్నాడు అగర్వాల్. ఆ చైర్ ముందు ఓ టేబుల్ లాంటిదుంది. భస్మ, లుక్ ఎట్ దిస్ మ్యాప్. టేబుల్ మీద మ్యాప్ని పరిచి పాయింటర్ స్టిక్తో మ్యాప్ని చూపిస్తూ అన్నాడు అగర్వాల్. భస్మ మ్యాప్ వైపు చూస్తున్నాడు. అతని కళ్ల ముందు మ్యాప్ తప్ప మరేమీ కనిపించడం లేదు. అతనికి అగర్వాల్ మాటలై వినిపిస్తున్నాయి. 2 చెవులకు హీరింగ్ బగ్స్ అమర్చారు. భస్మ, నువ్వు నా మాటలను కాన్సంట్రేషన్తో వింటున్నావు. ఇక్కడి నుంచి నువ్వు కారులో హైఫీల్ టవర్ దగ్గరకు వెళతావు. అక్కడ కారులో నుంచి దిగి నడుచుకుంటూ 2 కిలోమీటర్లు ఎడంవైపు నడిస్తే ఓ పాడుబడిన ఫామ్ హౌస్ ఉంటుంది. లోపల డాబర్మ్యాన్లుంటాయి.
అవి నీ మీద పడిన మరుక్షణం నువ్వు రియాక్ట్ అవ్వాలి. నీ మూడో కన్ను తెరిచేయి. బలమంతా ఉపయోగించు. విద్యుత్ తరంగాలతో ఆ కుక్కలను కాల్చి పారేయ్. లోపల ఆలియాఖాన్ ఉంటాడు. అతన్ని కాపలా కాస్తూ 2 సాయుధులైన పోలీసులున్నారు. అవసరమైతే కిల్దెం. ఆలియాఖాన్ని నువ్వు చంపియాలి. మామూలుగా కాదు, ఎలక్ట్రిక్ రేస్తో. అతని శరీరం యాసిడ్ పడ్డట్టు కాలి బూడిదైపోవాలి. సాక్ష్యాలు కూడా మిగలొద్దు. భస్మమొహంలో మళ్లీ ఏ భావం కనిపించలేదు. ఆలియాఖాన్ని చంపడం ఎందుకు? అక్కడి నుంచి ఎస్కేప్ చేసి తీసుకొస్తే? కరాంజీ అడిగాడు. అదే తప్పు మిస్టర్ కరాంజియా. ఆలియాఖాన్ ఆల్రెడీ మన గురించి ఏం చెప్పాడో తెలీదు. ఆంధ్ర పోలీసులను తక్కువగా అంచనా వేయకూడదు. అతను ఆ టార్చర్ భరించలేక నిజం చెప్పేస్తే, రేపు అతని సాక్ష్యం కోర్టులో రికార్డు చేస్తే, మనమే ఆలియాఖాన్ని చంపేస్తే కేసు క్లోజ్ అవుతుంది. అంతేకాకుండా పోలీసులు ఆలియాఖాన్ని అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కనుక కామ్గా తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు. మరో విషయం, ఆలియాఖాన్ ఇప్పటి వరకు మన గురించి ఏమీ చెప్పలేదని అనుకుందాం. అయినా అతని కదలికలు పోలీసులకు తెలిసిపోయాయి. అతడిని ఆంధ్ర పోలీసులు వెంటాడి పట్టుకుంటారు. దట్స్ వై ఆలియాఖాన్ని చంపడమే బెటర్. అంతేకాదు, ఆలియాఖాన్ నుంచి మనకు కావలసిన పని జరిగిపోయింది. అతనిక మనకు ఏ విధంగానూ ఉపయోగపడ్డు. ఖాన్ నవ్వుతూ చెప్పాడు. కరాంజియా వణికిపోయాడు. అవసరం తీరితే రేపు తన పరిస్థితి ఇంతేనా అన్న అనుమానం కలిగింది. కారు హైఫీల్డ్ టవర్ దగ్గర ఆగింది. కారులో నుంచి భస్మ దిగాడు. భస్మ దిగగానే కారు ముందుకు కదిలింది. బ్లూ జీన్, అదే కలర్ జీన్స్ షర్టు టక్ చేశాడు భస్మ. రాత్రి 11 దాటింది. హైఫీల్డ్ టవర్ దిగి లెఫ్ట్ వైపుకు టర్న్ అయి నడవసాగాడు. క్షణాలు, నిమిషాలు గడుస్తున్నాయి. చాలా వేగంగా నడుస్తున్నాడు భస్మ. 5, 10, 20, 30 నిమిషాల్లో పాడుబడిన భవనం దగ్గరికి చేరుకున్నాడు. ఇనపగేటు తుప్పుపట్టుంది. లోపల పిచ్చి మొక్కలున్నాయి. చుట్టూ ఎత్తైన ప్రహారీ, మధ్యలో పాడుబడిన భవనం. భస్మ గేటును పట్టుకుని బలమంతా ఉపయోగించి గ్రిల్స్ వంచాడు. అతని ఐరన్ బాడీ పొంగుతూ ఉంది. కండరాలు ఉబ్బెత్తున పైకి ఎగిశాయి. పంటి బిగువున వాటిని వంచాడు. 5 నిమిషాల్లో మనిషి దూరే స్థలం ఏర్పడింది. అందులో నుంచి దూరి లోపలికి అడుగు వేశాడు. ఒక్కసారిగా డాబర్మెన్లు దూసుకొచ్చాయి 4 వైపుల నుంచి. భస్మ ఏమాత్రం కంగారు పడలేదు. అవి భస్మను అటాక్ చేశాయి. వాడి అయిన పళ్లతో భస్మ మీద దాడి చేశాయి. భస్మ శరీరంలోకి వాటి పళ్ళు దిగబడ్డం లేదు. కనీసం చిన్నపాటి గాయం కూడా కాలేదు. భస్మ పిడికిళ్లు బిగుసుకున్నాయి. తల మధ్యనున్న అతని 3వ నేత్రం మెల్లగా తెరుచుకుంటోంది. అతని శరీరం విద్యుత్మయమైపోతుంది. అతని మీద పడిన డాబర్మెన్లు ఒక్కసారి వెనక్కి విరుచు పడిపోయాయి. కొన్ని క్షణాల్లో హైపర్ విద్యుత్ తగిలినట్టు నల్లగా మాడిపోయాయి. భస్మకు తన బాడీ వేడి నీళ్లలో మరిగిపోతున్న ఫీలింగ్ కలిగింది. అతని తల మధ్యలో ఉన్న 3వ కన్ను మెల్లగా తెరుచుకుంటోంది. అతను మెయిన్ ఎంట్రన్స్ వైపు అడుగులు వేశాడు. తలుపు దగ్గరికి వెళ్లి తోశాడు. అక్కడ ఎవరో కాపలా లేరు. తలుపులు తెరిచి ఒక్కొక్క గది దగ్గరకు వెళ్లి లోపలకు చూస్తున్నాడు. కుడివైపు తిరిగాడు. ఓ గది దగ్గర ఆగాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. గది మధ్య ఓ చైర్కు ఆలియాఖాన్ కట్టివేయబడున్నాడు. అతని పెదవులు చిట్లి రక్తం కారుతోంది. అతనికి చెరోపక్క 2 సాయుధులైన వ్యక్తులున్నారు. భస్మ ఆ గదిలోకి నడిచాడు. అడుగుల శబ్దం విన్న ఆ సాయుధులు భస్మను చూసి ఆశ్చర్యపోయారు. ఆ భవనంలోకి రావడం ఎంత కష్టమో తెలుసు. డాబర్మెన్లను దాటొచ్చాడంటే వాళ్లు తుపాకులు భస్మ వైపు ఎక్కుపెట్టారు. భస్మ అంతకన్నా వేగంగా ముందుకు కదిలి వాళ్ల చేతుల్లోని తుపాకులు లాక్కున్నాడు. వాళ్ళు ఎదురు తిరగబోయేంతలో వాళ్ళిద్దరినీ ఒడిసి పట్టుకుని వాళ్ల గొంతు చుట్టూ తన చేతులు బిగించాడు భస్మ. దృఢమైన ఆ సాయుధులు ఎంతో శిక్షణతో రాటుదేలిన వాళ్లు భస్మ చేతుల్లో విలవిల్లాడి కాసేపట్లో తలలు పక్కకు వాల్చారు. వాళ్ళని నేల మీదకి జార విడిచాడు. ఆలియాఖాన్ ఈ శబ్దానికి కళ్ళు విప్పాడు. నేల మీద ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చూశాడు. అతనికి అర్థమైంది, తనను రక్షించడానికి ఖాన్ అతన్ని పంపాడని. శుక్రియా దోస్త్, బహుత్ శుక్రియా. ఆవో, నా కట్లు విప్పది అన్నాడు ఆలియాఖాన్ సంతోషంగా. భస్మ అతనికి ఎదురుగా నిలబడి తల వంచి తన 3వ కన్ను తెరిచాడు. అతని శరీరం క్రమక్రమంగా ఎరుపు వర్ణంలోకొస్తోంది. ఏం చేస్తున్నావు అని కంగారుగా అడిగాడు ఆలియాఖాన్. అప్పటికే తెరిచిన అతని 3వ కన్నులో నుంచి విద్యుత్ కిరణాలు సూటిగా వెళ్లి ఆలియాఖాన్ని తాకాయి. ఒక్కసారిగా గిలగిలా కొట్టుకున్నాడు ఆలియాఖాన్. యాసిడ్ పోసినట్టు అతని శరీరం భగభగమంది. క్షణాల్లో అతని శరీరం ముద్దగా మారి బూడిదిగా మారిపోయింది. కుర్చీతో సహా చూస్తుండగానే భస్మ తాపీగా వెనక్కి తిరిగాడు. అతని 3వ నేత్రం మూసుకుని యథావిధిగా మారింది.
అతనిలో అప్పుడు కూడా ఏ భావం లేదు. ఎరుపు రంగులోకి మారిన అతని శరీరం పూర్వపు రంగులోకి మారింది. ఆ ఘోర దృశ్యానికి ఆ పాడుబడిన భవనం సాక్షిభూతంగా మిగిలింది. దాంతోపాటు ఆ గది పైకప్పుకు రహస్యంగా అమర్చిన వీడియో కెమెరా కూడా. కమిషనర్ కౌశిక్ మాత్రమే ఉన్నారు ఆ ఛాంబర్లో. ఎదురుగా టీవీ వీసీఆర్ ఉంది. పాడుబడిన భవనంలో ఆలియా ఖాన్ నుంచిన గదిలో జరిగిన దారుణ దృశ్యమంతా ఆ వీడియో కెమెరాలో రికార్డ్ అయింది. మై గాడ్! అదంతా చూసన్నాడు కమిషనర్. మరుసటి రోజు ఉదయమే ఆ పాడుబడిన భవనానికి వెళ్లిన కమిషనర్కు ఆలియా ఖాన్ బూడిది కనిపించింది. డాబర్ మ్యాన్లు చనిపోయి ఉండడం కనిపించింది. విపరీతమైన కరెంట్ షాక్తో కుక్కలు చనిపోయినట్టు ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు. అతి రహస్యంగా ఆలియా ఖాన్ని బంధించిన ప్రయోజనం లేకపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీడియో కెమెరాతో వచ్చాడు సిబిఐ ఏజెంట్ కౌశిక్. కమిషనర్ గారు, నేను చెప్పానుగా ఖాన్ని తక్కువగా అంచనా వేయొద్దని. ఆ ఖాన్ భస్మను తన ఆయుధంగా మార్చి ఆలియా ఖాన్ని చంపేశాడు. ఆలియా ఖాన్ అవసరం ఖానుకు లేదు, అందుకే ఫినిష్ చేశాడు. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. మీకు తెలియకుండా నేను ఆ గదిలో వీడియో కెమెరా అమర్చాను. వేరే ఇంపార్టెంట్ వర్క్ వల్ల నేను ఆ భవనం దగ్గర ఉండలేకపోయాను. మరో విషయం, ఆలియా ఖాన్ మీ కేసులో ఉపయోగపడే వ్యక్తి కూడా కాదని అర్థమైంది. ఎనీహౌ, భస్మ రూపురేఖలే కాదు, సైన్స్ కందని మిరాకిల్ మన కళ్ల ముందు కనిపిస్తోంది. కుక్కలు చనిపోవడానికి కారణం కూడా భస్మనే. అతని శరీరమే ఓ విద్యుత్ కేంద్రమైంది. అతని కన్నుల్లోంచి విద్యుత్ కిరణాలు ఆలియా ఖాన్ని తగలగానే బూడిదైపోయాడతను. తల గిరున తిరుగుతోన్న ఫీలింగ్ కలుగుతోంది కమిషనర్కు. మీరే చెప్పండి మిస్టర్ కౌశిక్, ఏం చేద్దామంటారు? మా పోలీసులు మీ వెనకుంటారు. మీరే డెసిషన్ తీసుకున్నా సరే. మీ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వను కమిషనర్ గారు. నిన్న రాత్రే చాలా మంది సైంటిస్టులను మీట్ అయ్యాను. మరికొంతమందిని ఫోన్ ద్వారా కన్సల్ట్ చేశాను. వాళ్ళు ఆ కేసును పూర్తిగా స్టడీ చేయాలన్నారు. ఇలాంటి కేసు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనిషి శరీరంలోనే విద్యుత్ ఉంటుందట. అయితే కొందరి శరీరాలు విద్యుత్మయం ఎలా అవుతాయో శాస్త్రీయంగా నిరూపణ కాకపోయినా వాళ్ళని కరెంటు మనిషిగా మార్చే ప్రక్రియ సైన్సు సాధించింది. దురదృష్టం ఏంటంటే దాన్ని దేశ వినాశనానికి ఉపయోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీనికి ఒకటే మార్గం అని ఆగాడు కౌశిక్. చెప్పండి, కమిషనర్ ఆతృతగా అన్నాడు. మనం సైంటిస్టు భరద్వాజని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలి. అది వితిన్ 24 అవర్స్లో, చెప్పాడు కౌశిక్. మీరు చెప్పిన వివరాల ప్రకారం ఎంక్వైరీ చేయించాను, ఇంకా ప్రోగ్రెస్ లేదు అన్నాడు నిరాశగా పెదవి విరుస్తూ కమిషనర్. ఆల్ రైట్, మీరు మీ ప్రయత్నాలు చేయండి, నేను నా వైపు నుంచి ప్రయత్నిస్తాను అంటూ లేచి కమిషనర్ దగ్గరకొచ్చి, బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ విషయం బయటకు పొక్కకూడదు అన్నాడు కౌశిక్. సరే అన్నట్టు తలూపాడు కమిషనర్. ది న్యూస్ పత్రికాఫీస్ ముందు తన బైక్ నాపి పక్కనే పార్కింగ్ ప్లేస్లో వెహికల్ని పార్క్ చేసి లోపలికి నడిచాడు. తన ఐడెంటిటీ కార్డు చూపించి ఎడిటర్ ఛాంబర్లోకి వెళ్ళాడు. వెల్కమ్ మిస్టర్ కౌశిక్, మీ గురించి విన్నాం, పత్రికల్లో చదివాం. మీ ఇంటర్వ్యూ కోసం కూడా అప్పట్లో ప్రయత్నించాం. పబ్లిసిటీకి మీరు దూరం అని తెలిసి మంచి ఇంటర్వ్యూ మిస్ అయినందుకు ఫీల్ అయ్యాం. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు ఎడిటర్. మీ అభిమానానికి థ్యాంక్స్. మీరు నాకు ఫేవర్ చేయాలి. చెప్పండి సార్. మేము పాఠకుల కోసం, ప్రజల కోసం ఈ పత్రిక నడిపిస్తున్నాం. మీరు ఫేవర్ చేయమని అడిగారంటే అది ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడేది అయి ఉంటుంది. మీకేం కావాలో నిర్మోహమాటంగా అడగండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మనస్ఫూర్తిగా అడిగాడు ఎడిటర్. తనకు కావలసిందేంటో చెప్పాడు కౌశిక్. ది న్యూస్లో పడ్డ ఆ వార్త నగరాన్ని సంచలనంలో ముంచెత్తింది. భస్మనేత్ర ఎన్కౌంటర్. సైన్సును సవాలు చేస్తూ విదేశీయుల చేతిలో కీలుబొమ్మైన భస్మనేత్ర నిన్న రాత్రి పోలీసులకు అతనికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. భస్మనేత్రలో సూపర్ పవర్స్ ఉన్నాయి. అతని శరీరం విద్యుత్మయం. అతని తలలో ఉన్న మూడో నేత్రం విద్యుత్ కిరణాలను ప్రసారం చేయగల విద్యుత్ కేంద్రం. అతని మృతదేహాన్ని అబ్జర్వేషన్ సెంటర్లో ఉంచారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ప్రముఖ సైంటిస్టులు భస్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసి అతని బాడీని పరిశోధించాలనే నిర్ణయానికి వచ్చారు. మాకందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కేసును సిబిఐ ఏజెంట్ కౌశిక్ డీల్ చేస్తున్నాడు. ప్రస్తుతం కౌశిక్ హోటల్ లావెన్లో ఉంటున్నట్టు తెలిసింది. అతని గురించిన వివరాలు సేకరించాలని ప్రయత్నించినా వీలు పడలేదు అన్న వార్తది. ఆ పత్రిక వాళ్ళు తమకు తెలిసిన సోర్సు ద్వారా ఆ వార్త రాసినట్టుంది. ఆ రోజు ది న్యూస్ చూసిన భరద్వాజ షాక్ తిన్నాడు. అతని కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. హోటల్ లావెన్ రిసెప్షన్ దగ్గర రిపోర్టర్లు గుమిగూడారు. ఆ రోజు ది న్యూస్లో పడ్డ వార్త చూసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలని వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు అక్కడికొచ్చి చేరారు.
కౌశిక్ క్రితం రోజే రూమ్ ఖాళీ చేసి ఢిల్లీ వెళ్లారని రిసెప్షనిస్టు చెప్పింది. కౌశిక్ ఆదేశాల మేరకు ఢిల్లీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని వాళ్ళు వెనుతిరిగారు. ఇది జరిగిన ఓ గంట తర్వాత ఆ హోటల్ ముందు ఓ ఆటో ఆగింది. అందులో నుంచి భరద్వాజ్ దిగాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి కౌశిక్ గురించి ఎంక్వైరీ చేశాడు. భరద్వాజ పేరు తెలుసుకున్న తర్వాత రిసెప్షనిస్టు చెప్పింది, రూమ్ నెంబర్ 131 సార్. థ్యాంక్ యూ అని ఫస్ట్ ఫ్లోర్ వైపు నడిచాడు భరద్వాజ. రూమ్ నెంబర్ 131లో అడుగు పెట్టాడు భరద్వాజ. కౌశిక్ అతన్ని చూసి లేచి అతనికి ఎదురుగా వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ కౌశిక్ అన్నాడు, 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ. గాడ్ బ్లెస్ యూ మై సన్, అతని భుజం తట్ట అన్నాడు భరద్వాజ. రండి సార్, కూర్చోండి అంటూ సోఫా చూపించాడు. పేపర్లో నేను చదివింది నిజమే, గంభీరంగా అన్నాడు కౌశిక్. అంటే భస్మ? భరద్వాజ కంఠం వణుకుతోంది. ఎన్కౌంటర్లో చనిపోయాడు. నో, గట్టిగా అరిచాడు భరద్వాజ. నిజం, డెడ్ బాడీ మార్చురీలో ఉంది. ఒక క్షణం తనని తాను సంభాళించుకుని, భస్మను మీరు ఎన్కౌంటర్లో చంపలేరు కూడా. అతన్ని చంపడానికి అతి శక్తివంతమైన బాంబునో అంతకన్నా శక్తివంతమైన దాన్నో ఉపయోగించాలి. అతనికి ఎదురు నిలిచి మీరు అతన్ని ఏమీ చేయలేరు, తాపీగా అన్నాడు భరద్వాజ. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? సూటిగా భరద్వాజ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు కౌశిక్. ఎందుకంటే వాణ్ణి కన్న తండ్రిని కాబట్టి. అలా అంటున్నప్పుడు భరద్వాజ గొంతు వణికింది. సారీ సార్, మీ నుంచి ఈ నిజం రాబట్టడం కోసం కాదు. ఈ వార్త చదివి మీరు మీ అబ్బాయిని వెతుకుంటూ వస్తారని కాదు. ఏ దేశం కోసం మీ బిడ్డను కూడా చంపాలని నిర్ణయించుకున్నారో ఇప్పుడు ఆ దేశం ఆ బిడ్డ వల్లే సర్వనాశనం కాబోతుంది. ఈ వార్త చదివి మీరు వస్తారనే మా ఆశ ఒమ్ము కాలేదు. 25 ఏళ్ల క్రితం సిటీ హాస్పిటల్లో మీకు 3వ కన్నుతో ఓ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డను మీరు పాతి పెట్టాలని నిర్ణయించుకోవడం, మీకు మీ ఆవిడకు ఈ విషయంలో వాగ్వివాదం జరగడం, ఓ అర్ధరాత్రి వేళ మీరు బాబును పాతి పెట్టడం, ఇవన్నీ మీ భార్యకు పురుడు పోసిన వ్యక్తికి తెలిసి మీ సంభాషణ అంతా వింది. అతి కష్టం మీద 10 ఏళ్ల క్రితమే రిటైర్ అయిన ఆ వ్యక్తిని కలుసుకుంటే ఈ వివరాలన్నీ చెప్పింది. మీ గురించి ఎంక్వైరీ చేశాను. మిమ్మల్ని కనిపెట్టడానికి, తద్వారా దేశాన్ని రక్షించుకోవడానికి నాకు కనిపించిన మార్గం ఇదేననిపించింది. తప్పైతే మన్నించండి, సిన్సియర్గా అన్నాడు కౌశిక్. భరద్వాజలో ఏ భావమూ లేదు. మీ బిడ్డ బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి షాక్ అయ్యారా? ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ ఇప్పుడు బ్రతికున్నాడని సంతోషపడాలో, ఆ బిడ్డ ఈ దేశ భవిష్యత్తును కాలరాయడానికి శత్రువుల చేతిలో ఆయుధంగా మారాడని బాధపడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితి ఊహించే నేనా రోజు ప్రేమను, మమకారాన్ని వదులుకొన్నాను. భరద్వాజ గొంతులో విషాదం ప్రతిధ్వనిస్తోంది. సార్, ఎగ్జైట్ అవ్వద్దు. ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన క్లిష్ట సమస్య. ఈ ప్రపంచం గుర్తించని మేధావు మీరు. మీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి కావాలి. ఓ పేలవమైన నవ్వు భరద్వాజ పెదవుల మీద మెరిసింది. నేను మేధావుననే విషయం ఎప్పుడో మరిచిపోయాను. నేనిప్పుడు ఓ సాదాసీదా వ్యక్తిని. నా భార్యని బ్రతికించుకోవడం కోసం ఓ బ్రతుకు ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నవాణ్ణి. మీలాంటి మేధావులు నిర్లిప్తత వైపు పయనించొద్దు. ఇదిగోండి అంటూ ఓ ఫైల్ భరద్వాజ్కి ఇచ్చాడు. ఇది భస్మకు సంబంధించిన ఫైల్. ఖాన్ అనే పాకిస్తానీ ఏజెంట్ భస్మను ఎలా మార్చాడో ఇందులో డీటెయిల్డ్గా ఉంది. అగర్వాల్ అనే సైంటిస్ట్ అతనికి సహకరించాడు. కరాంజియాకి ఇందులో పాత్ర ఉంది. లల్లూరాం అతని కుడిభుజం. వీళ్ళందరి గురించి మీకు తెలుసు. భస్మను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మను మళ్లీ మామూలు మనిషిని చెయ్యాలి. అతనిలో ఉన్న శక్తి లోక కళ్యాణానికి ఉపయోగపడాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. భరద్వాజ లేచాడు. కౌశిక్ ఆశ్చర్యంగా చూశాడు. వస్తానాఫీసర్, భస్మను మీరు అరెస్ట్ చేయగలిగితే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి బయటకు నడవబోయాడు. నేను అడిగిన దానికి బదులివ్వకుండానే వెళుతున్నారు, వెనక నుంచి కౌశిక్ అన్నాడు. ఏం బదులివ్వమంటారు? భస్మనెదిరించే శక్తి మీ మేధస్సుకుంది. అందుకు నన్నేం చేయమంటారు? మాకు సహకరించండి నవ్వాడు భరద్వాజ. బావుంది ఆఫీసర్. నా చేతులతో నా కొడుకునే చంపమని పరోక్షంగా చెబుతున్నారా? వద్దు ఆఫీసర్, నాకేం చెప్పద్దు. నా బిడ్డ గురించి మరిచిపోయి 25 సంవత్సరాలైంది. ఇప్పుడు బ్రతికే ఉన్నాడన్న నిజం తెలిసింది. ఎప్పుడో చనిపోయాడనుకున్న బిడ్డ రేపో మాపో చనిపోయినా తట్టుకునే శక్తి ఈ రాతిగుండెకుంది. నా భార్యకు కడుపుకోత మిగల్చడానికి కారణం నాలోని దేశభక్తి, నాలోని మేధస్సే. దేశం కోసం ఆలోచించి మేధస్సుతో జరగబోయే ఉపద్రవాన్ని ఊహించి ఆ రోజు కన్నతీపిని నా జీవితంలో చేదుగా మార్చుకున్నాను. ఆ చేదుకే అలవాటు పడిపోయాం. నేను నా భార్య జీవితాన్ని వెళ్లదీస్తున్నాం. ఇలాగే ఉండిపోనివ్వండి. కానీ ఈ దేశం కోసం నేనెందుకు ఆలోచించాలి ఆఫీసర్? వై?
వైషుడాయ్, నాకు ఈ దేశం అక్కర్లేదు. నాకు నా భార్య కావాలి. తన బిడ్డ ఎప్పుడో చనిపోయాడని నా భార్య గుండె దిటవు చేసుకుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి మన బిడ్డ బతికే ఉన్నాడు, వాణ్ణి చంపడానికి నేను మళ్ళా నా మేధస్సును ఉపయోగించాలి అని చెప్పనా? నాకు ఈ దేశం అక్కర్లేదు. నాకు నా భార్య చాలు. గుడ్ బై ఆఫీసర్ అంటూ వడివడిగా ముందుకు కదిలాడు భరద్వాజ.